గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామ్ రెడ్డి గారికి, సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, ముఖ్యంగా యావత్ సింగరేణి కార్మిక లోకం మొత్తానికి దాదాపు 71,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి 71,000 మంది ఉన్నారు. వారందరికీ, అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి, అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకాంక్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి కాలనీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం, అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం. సింగరేణి పాఠశాలలు, విద్యా సంస్థలో ఉద్యోగులకు, పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి, వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియాలో లేని 10 రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం. గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున 5 లక్షల రూపాయలను వెచ్చించినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే. ఇటువంటి సింగరేణి సంస్థకి, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి, దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా
సరే, ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అటు గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు, మిగతా మంత్రి వర్గ సహచరులు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దాంట్లో ప్రధానమైంది, గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలనీస్కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలనీకి సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈరోజు ఆ 2 బ్లాకుల్లో ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది. సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్, ఆ 2 బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది. యాజమాన్య ఆలోచన, బోర్డు ఆలోచనల్ని, ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ 2 బ్లాకులను కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం, భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి కేవలం కోల్ బ్లాక్స్ మైనింగ్ ఒకటే కాకుండా సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతా ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపచేసే విధంగా ముందుకు పోవాలని, అట్లాగే కేవలం కోల్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్లో కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానోపరమైన నిర్ణయం తీసుకొని బోర్డుకు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాపర్ గోల్డ్ మైన్స్ సంబంధించి టెండర్స్ పిలిస్తే సింగరేణి సంస్థ అందులో పార్టిసిపేట్ చేయటం వలన సింగరేణి సంస్థ 35.7% లో భవిష్యత్తులో ఆ కాపర్ గోల్డ్ మైన్ సంబంధించి మైనింగ్ ఎవరికైతే ఆక్షన్లో వస్తుందో ఆ ఆక్షన్లో పొందినటువంటి వాళ్ళు ఆ మైనింగ్ చేసినంత కాలం సింగరేణికి ఆ రేషియో చెల్లించే విధంగా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయటం, సింగరేణి దాన్ని పొందటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒక మైల్ స్టోన్. అట్లాగే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సింగరేణి కాలనీస్కి అందించడం కోసం ఇప్పటికే
కన్సల్టెంట్స్ను కూడా నియమించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పీడబ్ల్యూసీ, ప్రైస్ వాటర్ కూపర్, అట్లా కేపీఎంజీ సంస్థలకు సంబంధించిన వాళ్ళని కన్సల్టెంట్స్గా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థని భవిష్యత్తులో రెపరెపలాడేటట్టుగా చేయటం ఒకటే కాకుండా సింగరేణి జెండాని, సింగరేణి అనేది అతిపెద్ద ఒక ఖనిజ సంపద సృష్టించేటువంటి ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలబెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆశ. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మొత్తం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి ఇవాళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలనీకి సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను మిగిలినటువంటి 2,360 కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకు 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1,00,000, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు, 610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలని, మొత్తంగా 819 కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది. అది కూడా దీపావళి పండుగ సందర్భంగా, ఆ పండుగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ, ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం. సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది. ఈ సంస్థని, వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని, లాభాలను కూడా పంపిణీ చేస్తుంది. సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము దీని లాభాలు పంచుతూ మీ అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి
సంస్థను కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున మాకు అట్లాగే అందరికీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశాన్ని ఈ రాష్ట్రానికి కార్మిక సోదరులకి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.